మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 850 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఇందులో చూద్దాము. ఈ పోస్టులు వచ్చేసి 2 టైప్స్ అనేవి ఇందులో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటేమో గ్రాడ్యుయేట్ లెవెల్ రిలీజ్ చేశారు, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నది. గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చేసి పోస్టుల సంఖ్యలో వచ్చేసి 5000 పోస్టులు ఉన్నాయి ఇందులో. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి, ఈ పోస్టుల క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, గ్రాడ్యుయేట్ అనగా డిగ్రీ. ఇందులో మళ్ళీ 6 రకాల కేటగిరీలు అనేవి ఇందులో ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి స్టేషన్ మాస్టర్. దీని యొక్క వేకెన్సీస్ అనేవి 615 ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్. దీని యొక్క వేకెన్సీ వచ్చేసి 3423. అదేవిధంగా ట్రాఫిక్ అసిస్టెంట్ 59 పోస్టులు ఉన్నాయి. ఫోర్త్ వన్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 121 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921 ఖాళీలు ఉన్నాయి. లాస్ట్ వన్ సిక్స్త్ వన్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 ఉంది. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ నెల 21 అనగా అక్టోబర్ 21 ప్రారంభమై లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 20. ఇందులో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ మహిళా అభ్యర్థులకు వచ్చేసి 250 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 500. వయోపరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇందులో ఓబీసీలకు వచ్చేసి 3 సంవత్సరాలు సడలింపు ఉంటున్నది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాల సడలింపు ఉంటున్నది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. అందులో 2 రకాల పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ బేస్లో మళ్ళీ 2 అంచెల్లో ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి సిలబస్ చూసినట్లయితే CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రాథమిక పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే అందులో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అవేర్నెస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్కు 30 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కు 30కి 30, మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. టైం వచ్చేసి ఇక్కడ ఏంటంటే 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండో ఎగ్జామ్. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి రెండో ఎగ్జామ్ ఏముంటుందంటే మళ్ళీ సేమ్ సిలబస్ ఉంటుంది, కొంచెం డెప్త్గా ఉంటుంది అన్నట్టు. ఇందులో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్కు 50 మార్క్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేవి 35 క్వశ్చన్స్కు 35 మార్క్స్. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 120. దీని టైం కూడా సేమ్ 90 మినిట్స్ ఉంటుంది. మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 3050 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ లెవెల్లో 5000 ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్లో 3050 పోస్టులు ఉన్నాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ +2 ఇంటర్ క్వాలిఫికేషన్ దీనికి ఉంటుంది. ఇందులో వచ్చేసి 4 కేటగిరీలు 4 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఇందులో జూనియర్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 163 వేకెన్సీస్ ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394 ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్స్ వచ్చేసి 77 ఖాళీలు ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇది వచ్చేసి 2424 పోస్టులు ఉన్నాయి. ఇలా మొత్తం 3050 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. దీని యొక్క వయోపరిమితి వచ్చేసి ఏంటంటే మళ్ళీ 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళు ఉంటాయి, 33 ఏళ్ళ మధ్యలో మాత్రమే అప్లై చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ లెవెల్ అయితేనేమో 18 years to 36, ఇదైతేనేమో 18 years to 33. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కూడా మళ్ళీ సడలింపు ఉంటుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి అప్లికేషన్ అంటే సేమ్ ప్రాసెస్, ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడము. మళ్ళీ వచ్చేసి లాస్ట్ డేట్ దీని యొక్క స్టార్టింగ్ కూడా అక్టోబర్ 21 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ కూడా సేమ్ నవంబర్ 20 ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి కూడా సేమ్ ఉంటుంది. ఏది గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కావచ్చు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా అభ్యర్థులకు 250 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకేమో 500 రూపాయలు. ఇంకా మరిన్ని పూర్తి వివరాలకు వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది. ఈ వెబ్సైట్ కూడా నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మరి ఎలా అప్లై చేయాలంటే ఇలా www.rrbapply.gov.in ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.